బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో మేకా ప్రతీక్ గారు, సన్నా రామకృష్ణ గారు, ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి జత 2555 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని శ్రీ పురుద్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు, నాదెండ్లవారిపాలెం, సల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా వారి జత 2400 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని ఎల్లం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి జత 2347 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో విఎస్సి హాస్పిటల్స్, రూపనగుంట్ల, దొండప్ప వెంకటేశ్వర్లు గారు, పల్నాడు జిల్లా వారి జత 1500 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతిని చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్, తొండప్ప వెంకటేశ్వర్లు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి జత 1292 అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు, గోపాలవారిపాలెం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 930 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతి సోమిశెట్టి ఆంజనేయులు గారు, గుంటూరు వారికి అధినేత మర్రి శ్రీనివాసరావు గారు, తిక్కిరెడ్డిపాలెం వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వంగవీటి ఆశా కిరణ్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు మేకా ప్రతీక్ గారు, సన్నా రామకృష్ణ గారు, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. దసరావు గారు, తిక్కిరెడ్డిపాలెం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానితురాలుగా విచ్చేసినటువంటి వంగవేటి ఆశా కిరణ్ గారిని బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రెండవ బహుమతి 45,000 రూపాయల మొత్తాన్ని పాలేటి హరిబాబు గారు, ప్రతిపాడు 25,000 రూపాయలు. శ్రీనివాస పబ్లిక్ స్కూల్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతిపాడు 10,000 రూపాయలు. గొర్జవాళ్ళు మురళయ్య గారు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు 10,000 బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కాకర్ల సురేష్ బాబు గారు, నాదెండ్లవారిపాలెం, సల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా వారి జత 2400 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని వర్రా వెంకటరెడ్డి గారు, మేనేజరు, మాజీ సర్పంచ్ గారు వారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, ఎల్లం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారి జత 2347 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని గడ్డిపాటి అనిల్ కుమార్ గారు, ప్రముఖ సిద్ధాంతి గారు, గుంటూరు వారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు విఎస్సి హాస్పిటల్స్, తొండపు వెంకటేశ్వర్లు గారు, రూబెనగుంట్ల, నకిరేకల్ మండలం, పల్నాడు జిల్లా వారి జత 1500 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. 15,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు ముప్పాళ్ళ అచ్చాయమ్మ గారి జ్ఞాపకార్థం
వారి యొక్క భర్త గారు ముప్పాళ్ల పెదనాగేశ్వరరావు గారు కొండేపాడు వారు బహుకరిస్తున్నారు. ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్, తొండపు వెంకటేశ్వర్లు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా. వారి జత 1292 అడుగుల దూరాన్ని లాగి 5వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ₹10,000 మొత్తాన్ని ముప్పాళ్ల అచ్చాయమ్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త గారు ముప్పాళ్ల పెదనాగేశ్వరరావు గారు కొండేపాడు వారి బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు గోపాలం బ్రహ్మయ్య గారు, గోపాలవారిపాలెం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా. 7వ బహుమతి ₹8,000 మొత్తాన్ని కన్నెగంటి సంచయ్ చౌదరి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు కన్నెగంటి శ్రీనివాసరావు గారు, నిమ్మగడ్డ వారిపాలెం వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. లేరు, వారి తరఫున మిమ్మల్ని బహుకరించమన్నారు, ఫోన్ చేశారు, ఇందాక చేశారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు సోమిశెట్టి ఆంజనేయులు గారు, గుంటూరు. రేపు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రేపు ఉదయం 10 గంటలకు పేర్లు నమోదు చేసుకొని డ్రా తీయటం, రేపు మధ్యాహ్నం 4 గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది.